హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు మణికంఠ శర్మ గారు. వారిని అడిగి తాంత్రిక విద్యా దేవతల గురించి, తాంత్రిక పూజల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఈశ్వరార్పణమస్తు. చెప్పండి. గురుదేవ, ఇప్పుడున్న సమాజంలో స్త్రీలు అఘోరాలుగా మారవచ్చా? వాస్తవానికి హైందవ సాంప్రదాయ ప్రకారంగా స్త్రీకి ఉన్నతమైనటువంటి విలువలిచ్చారు. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మీరు శ్రీశైలంలో చూస్తే అక్కడ ముద్ర కనబడుతుంది. పురుషులు, మగవారు పూర్తిగా పడుకుని, ఆడవారు మోకాల మీద మాత్రమే పడుకుని నమస్కారం చేయమన్నారు. ఎందుకయ్యా అనగా భూదేవికి ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి, తల్లి తన చనువుల్లోంచి పిల్లలకి పాలు ఇవ్వాలి కాబట్టి ఆ యొక్క చనువులు నేలకి తగలకూడదు అని చెప్పి ఆ ఆడవారందరినీ కూడా మోకాల మీద నమస్కారం చేయండి అమ్మా అని చెప్పారు. అటువంటి హైందవ సంప్రదాయంలో ఉండి ఒక అమ్మాయి రజస్వలైతేనే తండ్రులు వీళ్ళిద్దరు మధ్యలో కూర్చోబెట్టుకోరండి. తండ్రి పక్కన ఎప్పుడు పిల్లని కూర్చోబెట్టుకున్నా రజస్వలైన తర్వాత నుంచి కూర్చోబెట్టుకోరు. అంత గొప్పదైనటువంటి హైందవ సంస్కృతిలో ఉండి లేడీ అఘోరగా అవ్వడము అనగా దిగంబరులుగా ఉండడం అనేది కాని పని. అది సమాజానికి మేలు చేయకపోగా కీడు ఎక్కువ చేస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ యొక్క ఫలితాన్ని అనుభవించవలసింది. రానున్న రోజుల్లో సూర్యగ్రహణం వస్తుందంట గురుదేవ, దాని విశిష్టత గురించి. 29వ తారీఖున కాళీ ఉపాసన చేయడానికి కానీ, లేదా భువనేశ్వరి అమ్మవారి ఆరాధనగా కానీ, తక్కితే చిన్నమస్త అనేటువంటి అమ్మవారు కానీ, ఈ ముగ్గురు అమ్మవారుల్ని విద్య తీసుకుని అనుష్ఠానం చేయడానికి గ్రహణ సమయాలు లేదా అమావాస్యలో మనం విద్యను తీసుకుంటాం గురువుగారి దగ్గర నుంచి. తాంత్రిక విద్యలో ఈ ఉపాసన తీసుకునేటువంటి వారికి అత్యంత విశిష్టమైనటువంటి సూర్యగ్రహణం, పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం 29న. ఆ వచ్చేటువంటి సూర్యగ్రహణంలో గురువుగారి అభిముఖంగా కూర్చుని మంత్రోచ్చారణ తీసుకుని సాధన ప్రారంభం చేయండి అని చెప్పడానికి కొన్ని రాసుల వారికి మాత్రమే ఇవి పరిగణనలోకి వస్తాయి. ఆ రాశి పరిగణం ఏమిటి అనేటువంటిది మనం పౌర్ణమి, రేపు శుక్రవారము పౌర్ణమి, లక్ష్మీదేవి యొక్క విశిష్టమైనటువంటి రోజు. అది గడిచిన తర్వాత ఈ తాంత్రికమైనటువంటి విధానంలో అమావాస్యలో కానీ గ్రహణంలో కానీ ఏ విధంగా తీసుకోవాలనేది చర్చించడం జరుగుతుంది. కానీ ఉపాసన తీసుకునేడానికి అత్యంత అద్భుతమైన అవకాశం ఈ మార్చి 29వ తారీఖున జరుగుతుంది. ఎటువంటి ఉపాసన తీసుకోవచ్చు గురుదేవ? పిల్లవాడికి కత్తి ఎప్పుడు ఇవ్వాలో మనకు తెలిసినప్పుడు కత్తి ఇవ్వచ్చు. ఉపాసన ఎటువంటివి తీసుకోవాలి అంటే సమాజానికి హాని చేయనటువంటిది, పరులకు ఉపయోగపడేటువంటిది, అలా అని చెప్పి తన స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా ఉన్నటువంటి ఉపాసనలు తీసుకోండి అనేది ప్రథమం. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది. ఒక పిల్లవాడు పుట్టాడనుకోండి, వాడికి మంచి పేరు పెట్టుకోవాలి, తదనంతరం వాడు ఆరోగ్యంగా ఉండాలి, తదనంతరం మంచి విద్య ఉండాలి, తదనంతరం మంచి వివాహం జరిగి ఉండాలి, మంచి వ్యవస్థలో వాడు నిలబడాలి. ఇలా కోరుకోవడం అనేటువంటిది మానవ సహజం. వీటి అవసరార్థమై పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా తీసుకునేటువంటి ఏ ఉపాసననా సరే అందరికీ మేలు చేస్తుంది. పక్కవాడిని ఏదో ఇబ్బంది పెట్టేయాలి, వీడికి ఏదో చేతబడి చేసేయాలి, వాడు నన్ను తిట్టాడు కాబట్టి వాడిని నాశనం చేసేయాలి, ఇటువంటివన్నీ కూడా తాంత్రికంలో వేరే వ్యవస్థలోకి వస్తాయి తప్ప అటువంటి విద్యకి సాధన ఎక్కువ చేసుకోవాలి. అదేవిధంగా ఆ ప్రక్రియలన్నీ కూడా వేరేగా ఉంటాయి. ఉపాసన అనేటువంటిది మనము నేర్చుకుని మనం చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. గురుదేవ, శవసాధన ఎవరు చేయాలి, శవసాధన ఎలా చేయాలి, దాని గురించి? ముందుగా శవసాధన చేయాలి అంటే తాంత్రికంలోకి అడుగు పెట్టాలి అనగా తాంత్రిక ఉచ్చమైనటువంటి అంటే సిగ్గు మానం మర్యాద లేనటువంటి, ఏ స్థితిలో అన్నా పడుకునేటువంటి, ఎక్కడ ఎలాగన్నా సరే స్థితిగతుల్లో అనుకూలంగా మార్చుకునేటువంటి గురువును సంపాదించాలి. అక్కడ మట్టి ఉంది, నాకు రగ్గుంటేనే పడుకుంటాను, నేను ఏసీ రూమ్లో అయితేనే ఉంటాను, నాకు ఏసీ బస్ బుక్ చేస్తేనే వస్తాను, ఫ్లైట్లోనే వస్తాను, నాకు కారు పెట్టాలి, ఇటువంటిది గురువు వ్యవస్థ కాదు. శిష్యుడు బాగుండాలి, శిష్యుడికి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే గురువు ప్రధానం. ఆ గురువు ముఖంగా మంత్రోచ్చారణ తీసుకున్న తర్వాత గురువు కొన్ని పనులు చెప్తాడు మనకి. ముందుగా ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, ఎన్ని గంటలు నువ్వు పడుకోవాలి, ఎంత ఆహారం నువ్వు భుజించాలి, ఎన్ని నీళ్లు నువ్వు స్వీకరించాలి, ఏ ఏ ఇంట నువ్వు భోజనం ఆచరించాలి, ఈ నియమాలు పూర్తి అయిన తర్వాత
ఆ గురువు శవ సాధన అనేటువంటి చివరి ఘట్టం, ఆ ఘట్టానికి తీసుకువెళ్తాడు. ముందుగా ఇందులో ఉన్నటువంటి స్థితులు ఏమిటి తెలుసుకోవాలి. అవి తెలియాలి అంటే నిన్ను మించి, అంటే మనం ఒకరికి ఇవ్వాలి అంటే ముందు మన దగ్గర 2 రూపాయలు ఉండాలి. మన దగ్గర 2 ఉంటేనే 1 రూపాయి దానం చేయడం అవుతుంది. అలా గురువు అన్ని స్థితుల్లోనూ శిష్యుడు పట్టుకున్నట్టుగా ఉండాలి. పొరపాటున ఒక గురువు ఏదో పని చెప్పాడు, మర్చిపోయాడు, పిల్లవాడు కదా, పాఠం మర్చిపోయాడు అనుకోండి, తిట్టు కోప్పడిపోకూడదు. ఆ పని చేయలేదు కదా, ఇలా చెయ్యి అని దాన్ని సవరించి చేసేటువంటి గురువు దొరికితే ఆ చుట్ట చివరి కార్యక్రమాన్ని శవ సాధనకి వెళ్దాం. అంటే నేను ఏమంటున్నానంటే ఆ శవ సాధన ఏ ఏ సందర్భాల్లో చేయాలి, ఎందుకు చేస్తారు శవ సాధన అసలు? ఒక వ్యక్తి దగ్గర నుంచి, అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, మనం నడుస్తున్నప్పుడు మన ముందు ఒక ఆర్ఆర్ ఉంటుంది, మనకంటే ముందు ఒక వైబ్రేట్ ఉంటుంది, ప్రొటెక్షన్. అలా ఒక జీవి చనిపోయిన తర్వాత వెంటనే అది గాలిలోకి మిళితం కాదండి. కాసేపు ఆ వ్యవస్థ చుట్టూ ఉండి మన వాళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు లేరు అని చూస్తూ ఉంటుంది. అందుకనే ఎవరైనా మరణించిన తర్వాత చెవులో పేరు 3 సార్లు చెప్పండి అంటారు ఇంటి దగ్గర. తర్వాత ఆ వీధి దాటిన తర్వాత మళ్ళీ ఒకసారి శవాన్ని దింపి మళ్ళీ ఇంకొకసారి అతని పేరు చెప్తారు. మళ్ళా ఇంకొకసారి శ్మశాన వాటికి కంటే ముందు అది దింపి మళ్ళా 3 సార్లు ఏదన్నా కొన ఊపిరి ఉందేమో అని చెప్పి. ఇలా అంటే మనిషికి కొంతవరకు కూడా ఆర్ఆర్ ఇంకా ఉంటుంది అని మన వాళ్ళు పూర్వమే దీన్ని నిర్ధారించారు. సైన్స్ పరంగా ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆర్గాన్స్ అన్నీ కూడా కుళ్ళిపోవడానికి, అవి డెడ్ అవ్వడానికి కొంత సమయం పడుతుందని నిర్ణయించారు. ఇది మన వాళ్ళు హైందవ సంస్కృతిలో ఎప్పుడో నిర్ణయించారు. అటువంటి యుక్తమైనటువంటి శవం మీద కూర్చుని దానికి శిష్యుడి యొక్క నక్షత్రము, గురువు ఇచ్చేటువంటి మంత్రము, ఆ రోజు జరిగేటువంటి తిథి వార నక్షత్రములు, మాసము, ఈ 4టిని మిళితం చేసుకుని ఈ పిల్లవాడి నక్షత్ర ప్రకారంగా అది కుదురుతుందేమో చెప్పుకుని ఎవరూ లేనటువంటి ప్రదేశంలో చీమ అలికిడి కూడా వినబడితే భయపడేటువంటి స్థితుల్లో ఆ శవాన్ని పెట్టుకుని దాన్ని మొత్తం అంతా కూడా నగ్నంగా ఉంచి దాని మీద కూర్చుని పద్మాసనంలో గురువు మంత్రోచ్చారణ చెప్తూ ఉండగా ఆ మంత్రాన్ని కేవలం వింటూ సాధన చేయడం వల్ల ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆరారంతా కూడా అతని యొక్క త్రినేత్రయుక్తానికి ప్రతిబింబం అయ్యి దాని నుంచి వచ్చేటువంటి శక్తి అత్యంత అద్భుతమైన శక్తిగా ప్రజ్వలితుంది. దానికి గురువు పక్కగా లేకుండా శవ సాధన చేయడం అనేది అసంభవము. దీన్ని అమావాస్య తిథుల్లో ఆదివారము అమావాస్య కానీ లేదా పౌర్ణమి యందు శుక్రవారం రావడం కానీ లేని పక్షంలో గురువారము పాడ్యమి తిథి అయినప్పుడు కానీ ఈ సాధనకి మంచి రోజులు. శవ సాధన చేసేటప్పుడు ఇప్పుడు ఆ శవం యొక్క ఆరాన్ని వీళ్ళు తీసుకుంటే ఆ శవానికి కానీ దానికి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? అంటే ఆ ప్రాణశక్తిని వీళ్ళు తీసుకుంటే దానికి, అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మను బంధించడంతో సమానం శవ సాధన అంటే? అసలు ఆత్మ అనేటువంటిది వ్యవస్థలోకి వెళ్ళిపోతుందండి. ఒక వ్యక్తికి కొంత అనేటువంటి శక్తి ఉంటుంది. ఈ ఆత్మ వెళ్ళకుండా దాని యొక్క అవసరాన్ని, అంటే ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి ఏదో వస్తువు కొనుక్కుందాం అనుకుంటున్నారు, మీరు తిరుపతి వెళ్ళలేరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? తిరుపతిలో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళని, ఎవరే నాకు ఈ వస్తువు తీసుకొచ్చి పెట్టరా బాబు అంటారు. అలాగా ఈ శవం మీద కూర్చుని సాధన చేయడం వల్ల ఆ ఆత్మని మనం తీసుకుని మొట్టమొదటిగా చేయవలసింది ఆ ఆత్మకి ఏది కావాలో అది చేయాలి. ఓకే, అది ఇస్తే తర్వాత మనం ఏమనుకుంటున్నామో అది ఆ పని చేసి పెడుతుంది. మీకు నేను ఏది మీకు పరిపూర్ణంగా మీకు ఏది కావాలో అది నేను పెట్టాను అనుకోండి, మీరు ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు మీకు కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా జాగ్రత్తగా మర్యాదగా చూసుకో, రేపు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను అదే మర్యాదగా చూసుకుంటారు. అలా ఈ శవ సాధన మీద ఉన్నటువంటి ఆరాన్ని మనం తీసుకుంటున్నాము అంటే ముందు దాని యొక్క వ్యవస్థ తెలిసి ఉండాలి. అందుకే గురువు గారు శవాన్ని అన్ని శవాల మీద కూర్చొని సాధనకు పనికిరావు. దానికి కొన్ని కొలమానాలు, కొన్ని పద్ధతులు, కొన్ని వ్యవస్థలు నడిచిన తర్వాతనే ఇది మనకి పని చేస్తుంది. ఆ చనిపోయిన అతను డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంతమంది తీసుకుని ఇతను ఈ కాలంలో మరణించాడు కావున ఇతను అకాల మరణాలు కొన్ని జరుగుతాయి. కొంతమంది తన ఊపిరి తీసేసుకుంటుంటారు, ఆత్మహత్యలు. ఇంకా బతికేటువంటి అవకాశం ఉన్నా తన తీసేసుకుంటుంటారు. ఇటువంటిది కానీ లేదా ప్రమాదాల్లో తెలియక జరిగేటువంటి అపమృత్యులో మనం మామూలుగా వెళ్ళినా అపమృత్యు తెలియకుండా వచ్చినప్పుడు కానీ ఇటువంటివి కొన్ని నిర్ధారణ చేసుకుని గురువు పర్యవేక్షణలో ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడం వల్ల ఆ ఆత్మకి తన యొక్క వ్యవస్థను ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన శవాన్ని తీసుకొని సాధన మొదలు పెట్టారనుకోండి, ఆ ఆత్మ చనిపోయినప్పుడు
నా బంధువు రాలేదు అని ఘోషిస్తుంది. ముందు ఆ బంధువు దర్శనం చేయాలి, ఆ తర్వాత దాని యొక్క కోరికను తీర్చాలి, అప్పుడు మన కోరికలు చెబుతాయి. అందుకనే చీమ కూడా శబ్దం అవుతోందా అన్న వ్యవస్థలో గుండు సూది పడితే వచ్చే సౌండ్ అంటారు చూసారా, అలాగా నిర్మానుషంగా ఉండాలి. అప్పుడు ఆ ఆర్ఆర్ మనం తీసుకోవడం అది అంత సులభమైన వ్యవస్థ కాదు, చాలా కఠినం. ఓకే, ఇప్పుడు ఆ శవసాధనలో సక్సెస్ అయిన తర్వాత ఆ శక్తి చేత మనం ఏమేమి పనులు చేయగలం? 2 వ్యవస్థలు నడుస్తాయి. ఒకటి, ఎవరైతే శవసాధన చేశారో వారు హైందవ సంస్కృతి కానీ హిందూ ధర్మయుక్తానికి కానీ ఆటంకం కలిగిస్తే ఏదన్నా చేయగలుగుతారు. 2, తన అవసరానికి అంటే ధనలోభిత్వమయ్యో లేకపోతే స్వార్థానికో ఉపయోగించుకోవడానికి మాత్రం అది పనికిరాదు, ఇది ఖచ్చితం. రెండోది ఏమిటంటే మన అందరికీ కూడా ఈ గుళ్ళల్ని కూలగొట్టడం అని కానీ లేకపోతే ఏంటంటే ఒక వ్యవస్థలో మన హిందూ దేవాలయం ఉన్న చోట మనం నగ్గడానికి కానీ లేకపోతే ఇది మనది మన సంస్కృతికి సంబంధించిన సంపద రక్షించాలి అన్నప్పుడు కానీ వాటిని బంధనగా ఉపయోగించేవారు. ఇది వరకు రాజుల సంపదనికి నాగబంధన, ఆత్మబంధన, సర్పబంధన, జలబంధన. నాగబంధన వేరు, సర్పబంధన వేరు. నాగబంధనం అంటే అది ఎవరూ తీయలేం, సర్పబంధన అంటే కొంతమంది తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మబంధన, కొన్ని ఆత్మలు తీసుకొచ్చి అక్కడ బంధించడం. ఇవి ఏంటంటే సాధకును సాధన చేసిన తర్వాత మన సంపదను రక్షించడానికి రాజులు ఇటువంటి ఋషులను ఉపయోగించి అయ్యా ఇది మన సంపద, దీన్ని మనం రక్షించుకోవాలి, ఇతర రాజులు వచ్చి దీన్ని కైవసం చేసుకోకూడదు అని చెప్పి బంధన చేసేవారు. వాటికి ఉపయోగిస్తారు. ముందుగా జలబంధన, వాయుబంధన, ఆత్మబంధన, సర్పబంధన, ఇలా కొన్ని బంధనలకు మాత్రం ఉపయోగించుకోవచ్చు. గురుదేవా, శ్మశానం అంటేనే ప్రపంచం మొత్తం కూడా వణుకు, అంటే ఒక భయం అనేది ఉంది. శ్మశానంలో ఎలాంటి శక్తులు ఉంటాయి? ఎందుకు మన శ్మశానానికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా ఏదో డిస్టర్బెన్స్డ్గా ఫీల్ అవటం జరుగుతుంది? అసలు మొట్టమొదటిది ఏమిటంటే శ్మశానం అంటే భయపడవలసిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అంటే సాక్షాత్తు పరమశివుడి యొక్క నిలయం. శివుడు అంటేనే మంగళకరుడు, ఆయన ఉన్న చోట అంతా మంగళమే. కాబట్టి భయపడవలసిన అవసరం ఫస్ట్ లేదు. ఎందుకంటే అక్కడ మన కోసం మనల్ని రక్షించేటువంటి లోకనాథుడు కొలువుదీరి కూర్చుంటాడు. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం అట పరమశివుడే కూర్చుని ఉంటాడు అక్కడ. భయపడవలసిన అవసరం మొదలలేదు. రెండోది, ఎందుకయ్యా అక్కడికి వచ్చేసరికి మన వ్యవస్థలు మారతాయి అని అంటే మనం భయము, ఆత్మలు తిరుగుతాయి, అక్కడికి వెళ్ళకూడదు అని చిన్నప్పటి నుంచి దాన్ని మనకి ఇంజెక్ట్ చేసేసారు. కోడికి వైరం ఉండదు కదండి, కానీ కోడి పందాల కోడి కొట్టుందండి, తను దాన్ని ఇంప్లాంటిజం చేశాడు. అలాగా మనం అక్కడికి వెళ్ళకూడదు అని నేర్పేసి దానికి వెళ్ళకుండా చేసాం. వాస్తవానికి శ్మశానంలో రాత్రి వేళలా తిరిగేటువంటి ఆత్మలకి ఒక ఎనర్జీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో మీ శరీరం నుంచి ఒక ఎనర్జీ బయటకు ఉద్భవిస్తుంది. ఇదే కదా యోగా చేసినా మెడిటేషన్ చేసినా మనకి ఇక్కడ త్రినేత్రం నుంచి పద్మం ఇలా వికసించాలండి అంటారు. అంటే మనలో ఉన్న శక్తి ఒక్కసారి బయటికి ఉద్భవించినప్పుడు ఆ శక్తి ఈ శక్తితో కలిస్తే ఉన్నతమైనటువంటి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన రావడానికి శ్మశానాన్ని ఎందుకు ఎంచుకుంటారు అంటే అక్కడ శబ్దాలు ఉండవు, వాహన శబ్దాలు, సౌండ్లు అవి రావు. రెండోది, నీ యొక్క మనోనిగ్రహం ఎంతవరకు ఉంది అని ప్రయోగం. మీకు చిన్న ప్రయోగం చెప్తాను, ఎవరన్నా చేసి చూడొచ్చు. ఇది మీకు మామూలుగా స్త్రీ సూక్తమో పురుష సూక్తమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, లేదా కనీసంలో కనీసం శ్రీరామ వస్తుంది కదా. శివతాండవం 16D ఆడియో ఉంది యూట్యూబ్లో. శివతాండవం 16D, అది 2 హెడ్సెట్ పెట్టండి, ఫుల్ వాల్యూమ్ పెట్టండి, కళ్ళు మూసుకుని నమశివాయ అని 21 సార్లు కళ్ళు తెరవకుండా చెప్పగలను, చూస్తాను నేను. ఆ 16D అనేది ఇలా బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రయోగం అబ్జర్వ్ చేయండి. మీరు 21 సార్లు చెప్పడానికి మీ మైండ్ ఆ నమశివాయ మంత్రం మీద ఉండదు, కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మామూలు స్థితిలోనే మన మైండ్, మన మనసు మన కంట్రోల్లో అయినప్పుడు శ్మశానంలో కొన్ని జీవులు అరుస్తూ ఉంటాయి. అక్కడ గబ్బిలాలు, ఈ సర్పాలు, ఇవి ప్రశాంతంగా ఉండడం వల్ల అరవడం, కుక్కలు వాటికి ఆత్మ కనబడడం వల్ల బౌని అరవడంతో ఈ ఏదో అయిపోతోంది అన్న కంగారుతో ఈ సాధన చేయడం అనేటువంటిది కష్టతరితం అయిపోయింది. ధైర్యం, ఈశ్వరుడు ఉన్నాడనే నమ్మకం, నా ముందు అమ్మవారు
కూర్చుని ఉంది అనేటువంటి దృఢ సంకల్పం ఈ 3 మీ దగ్గర ఉంటే అది శ్మశానమైన స్వర్గమైన అమ్మవారు మీతోటే ఉంటుంది. కాబట్టి భయపడడం అనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పాం. భగవద్గీత అందరి ఇళ్లలోనూ వినిపించండి అంటున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం వరకు ఏం జరిగేది అంటే ఈ శవాలను తీసుకువెళ్ళేటప్పుడు లేకపోతే పార్థవ దేహం పట్టుకెళ్ళేటప్పుడు మాత్రం ప్లే చేసేవారు. అవును. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా భగవద్గీత చెప్పడం ఇటువంటివి ఏర్పాటు చేశారు. మారేంగా. అలాగే శ్మశానంలో ఏమీ ఉండదు. మంగళకరుడు పరమశివుడు ఉంటాడు. మీరు ఏ శ్మశాన వాటికైనా వెళ్ళండి, పరమశివుడు విగ్రహం కానీ పరమశివుడు రూపం కానీ ఓంకారం కానీ లేకుండా ఏ శ్మశాన వాటిగా ఉండదు. అవును. ఎందుకు అంటే ఈశ్వరుడి నిలయం అది. అది గురుదేవా, మన తాంత్రిక విధానంలో ముఖ్యంగా చెప్పుకున్న తాంత్రిక దేవతల గురించి చెప్పరా? అసలు ఏంటి, ఎవరెవరు ఉంటారు? తాంత్రికము అనేటువంటిది 2 పద్ధతులు. ఒకటి, ఉదయం అమ్మవారు ఎలా ఉన్నా, మనందరం ఉదయం ఎంత నవ్వుతూ ఉన్నా రాత్రి ఇంటికి వెళ్ళేసరికి కొంచెం ప్రెస్టేషన్లో ఉంటాం, దాంతో కోపంగా ఉంటుంది, అది ఉగ్ర రూపం అంటారు. రెండోది, గ్రామ దేవతలను కొంతమందిని సంతృప్తి చెందించడం అనేది ఉంటుంది. ఈ గ్రామ దేవతలు ఊరంతా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి గ్రామ దేవత సంతృప్తి చెందడం ఉంటుంది. ఆ గ్రామ దేవతలను సంతృప్తి చెందించడానికి మనం చేసేటువంటి ధ్యానం చేసి అమ్మవారికి శాఖ కింద మాంసము కళ్ళు ఇవి పోయడం వల్ల అది తాంత్రిక వ్యవస్థలోకి వెళ్ళిపోయి కొంతమంది తమ స్వార్థం కోసం ఆ ప్రయోగాన్ని తిప్పడం వల్ల వేరే దేవత ఉన్నారంటారు. ప్రత్యంగిర, చిన్నమస్త, తదనంతరం ఏంటి ధూమావతి, భగలాముఖి, తార, బ్రహ్మ విద్య, ఇటువంటివి మనము అనుష్ఠానం చేసి సవ్యానికి వాడుకోవచ్చు, అపసవ్యానికి వాడుకోవచ్చు. కానీ స్వార్థం కోసం వాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దశమహావిద్యలో భాగము, వీటిని ఎవరు చేయకూడదు, ఇవి క్షుద్ర దేవతలు అని వారికి ఒక పేరు పెట్టేశారు. అంతే తప్ప ఏ దేవతామూర్తి అయినా సరే విశేషంగా చేయొచ్చు. విశేషంగా ఏంటంటే ప్రత్యంగిర చెప్తారండి, చల్లంగి మాతను చెప్తారు, మాతంగిని చెప్తారు. ఇలా వారి వారి రూపాలు వేరు, పేర్లు వేరు, అంతే. గురుదేవా, నేను ఒక్కడ ఒకళ్ళు, అది నిజమో అబద్ధమో తెలియదు, చెప్తుంటే వినటం జరిగింది. ఏదో పురాతన కోటకి ఎవరో వెళితే అక్కడ ఏదో ఉన్నాయని తవ్వటం మొదలు పెడితే ఆ శక్తులు పైకి లేచాయని, అది ధనపిచాచని, అది ఏదో అడుగుతుందని, ఇవన్నీ అపోహ అంటారా, నిజమంటారా? అసలు అంటే ఈ ధనపిచాచ అనేది ఉందా లేదా? ఉందండి. తుంబా సినిమా చూసారా? అవును, చూశాను. తుంబా సినిమాలో ఒక పిశాచి దగ్గర ధనం ఉంటుంది, ఇతను వెళ్ళి దాన్ని తీసుకొస్తూనే ఉంటాడు, మళ్ళా కాసులు అమ్ముకుంటూ ఉంటాడు. ధన పిశాచి అనగా ఏంటంటే ధనాన్ని పైశాచికంగా ఉంటుంది. పిశాచులు వేరు, విద్యలు వేరు. పిశాచులు అనేసరికి ఏమవుతాయంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధకులు ఇవి. కర్ణ పిశాచి, ధన పిశాచి, తర్వాత రక్త పిశాచి. ఇవి ఏమిటంటే వీటికి ఎప్పుడు కూడా దాహయుక్తంతో ఉంటాయి. మన ఆత్మల్లో కొన్ని ఆత్మలకి మనం చెప్పిన విధానాన్ని బట్టి ఆధారపడేటట్టుగా ఇవి వాటి వ్యవస్థనే నడుపుకుంటూ ఉంటాయి. ఇప్పుడు రక్త పిశాచి అనేది ఉందనుకోండి, దానికి రోజు రక్తమే సమర్పించాలి, అది దాని భోజనం. ఇప్పుడు బ్రాహ్మడు అనేటువంటి వాడు మధ్య మాంసాలు ముట్టారు, ఇతను మధ్య మాంసాలు ముడుతూ అర్చన చేస్తున్నాడు కదా, అతను బ్రాహ్మడు ఎందుకు అవుతాడు? కాడు కదా. అలా రక్త పిశాచికి రక్తమే ఇవ్వాలి. మామూలుగా దద్దోజనం పులిహోర పెడతానంటే అవి తీసుకో. అది ఏమవుతుంది అంటే కొంతమంది సాధన చేసి శత్రువు నాశనానికి వాటిని వదులుతూ ఉంటారు. ఇక మీరు చెప్పినట్టుగా ధనపిశాచి అనేది ఉంది సరా, ఈ ధనపిశాచి అనేది ఎలా ఉంటుందంటే ఇందాక మీకు చెప్పాను, బంధన వేస్తాము అని. ఆత్మని తీసుకొచ్చి నా దగ్గర ఇగో ఈ ధనం ఉంది, దీన్ని నువ్వు రక్షించు అని చెప్పి దానికి ఆ ధనాన్ని ఎరగా చూపిస్తారు. ధనం వేస్తూనే ఉండాలి దానికి. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నప్పుడు ఇంటి తాళం పక్క వాళ్ళు ఇంటికి ఇస్తున్నామండి, ఎప్పుడూను ఆవిడ చూసుకుంటోంది. కానీ ఈసారి యువతల ఇంటి ఆవిడ వచ్చింది అనుకో, ఈవిడికి ఇచ్చామనుకో, అవతల ఆవిడ ఫీలింగ్ ఏంటి, అది ఎప్పుడు నాకు ఇచ్చేవారు, ఈసారి ఇంటికి వాళ్ళకి ఇచ్చారు అని ఆవిడ రగిలిపోతుంది. అలాగే ఇక్కడ ధనం అనేటువంటి అలా ఇవ్వడం వల్ల ఒక్కసారిగా అది ఇతని ధనం, నువ్వెవరు తీసుకోవడానికి అని చెప్పి ఎవరైతే వేరే వాళ్ళు దాన్ని తీసుకోవడానికి వస్తారో వాళ్ళని తీసేసుకుంటుంది, సంహరించేసుకుంటుంది. పిశాచులు ఉన్నాయి ఇందులో. కొంతమంది చాలా వరకు ఏంటంటే మీరు యూట్యూబ్లో వీటిలోనూ చూస్తే ఒక వ్యక్తి పడుకున్నప్పుడు అల్లరి చేయడం, మంచాలు పైకెత్తడం, మర్రి చెట్ల దగ్గర కూర్చోవడం, ఇవేంటంటే చిలిపి ఆత్మలుగా చెప్పాలి అని అనుకుంటాం. ఈ సినిమాల్లోనే ఉంటాయని ఇందులో ఉండవండి అని ఏమీ లేదు. నిజానికి
చిన్న చిన్నవి చనిపోయినటువంటి పిల్లల ఆత్మలు ఉంటాయి కొన్ని. ఉమ్, కొంతమంది పిల్లలు, శిశువులు, కొంతమంది 8 సంవత్సరాల వీళ్ళు చనిపోతుంటారు, వాళ్ళ ఆత్మలు ఉంటాయి. అవి కూడా ఉమ్, చిన్న చిన్నగా అల్లరి చేస్తూ ఉంటాయి తప్ప ఇబ్బంది పెట్టవు. ఈ ధన పిశాచి, కర్ణ పిశాచి, ఉమ్, తర్వాత నేను చెప్పినట్టుగా రక్త పిశాచి, ఉమ్, ఇవి కొంచెం డేంజర్. ఉమ్, ఇవి మనల్ని రక్షిస్తాయి. ఉమ్, మనం మనం ఏదన్నా తప్పిదం చేస్తే ఉమ్. వేరే వాళ్ళు వెళ్ళిపోతాయి. ఓకే. ఇంకొకటి గురుదేవా, ఈ ధనపిశాచి అంటే ఆ బాధ నుంచి ఎట్ట బయటపడాలి? దానికి విరుగుడు మళ్ళా అదే మంత్రాన్ని ఉమ్, చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు అనంత పద్మనాభ స్వామి దగ్గర నాగబంధన వేశారు. అవును. ఎంత ట్రై చేశారంటారు? ఉమ్, అంటే బంధన లేకుండానే వేశారంటారా? లేదు. వేశారు అంటే అర్థం ఏమిటి? ఉంది, మన దాంట్లో ఏదో ఒక పవర్ ఉంది అని మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అవును. ఇంకా కొంతమంది మూర్ఖులు ఏమంటున్నారంటే ఏమీ లేవు, ఆత్మలు లేవు, ఇవి లేవు, అవి లేవు. మరి ఆత్మలు లేవన్నప్పుడు వెళ్ళి ఆ నాగబంధన ఓపెన్ చేయొచ్చు కదా. ఉమ్, ఒక మంత్రం ఏ విధంగా అయితే చెప్పామో ఉమ్, అదే మంత్రాన్ని అలాగే చెప్పాలి. ఓకే. మీరు ఇది మనం ఎప్పుడో హైందవ సంస్కృతిలో మనం ఎప్పుడో చెప్పాం. ఉమ్, ఒక సినిమాలో ఉండదు, బంద్ కరో సేసేయం అని చెప్పి అంటుంటారు. ఆలీబాబా అరడజన్ దొంగల్లో ఇలా అనగానే రాయి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఉమ్, ఆ మంత్రం శబ్దము ఉమ్, దాని వ్యవస్థ బట్టి ఆధారపడి జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఆ మంత్రాన్ని అదే శబ్దంలో చెప్పాలి. ఉమ్, ఇది మనం ఎప్పుడో చెప్పాం. అవి లేవంటారు. మరి ఫేస్ లాక్ ఉంది, మీరు ఫేస్ ఇంత దూరంలో పెట్టినా మీ ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది? ఉమ్, అంటే ఒక వైపు ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి. అవును. ఈ వైబ్రేషన్ బట్టే కదా ఫోన్ ఓపెన్ అయింది మీకు. అవును గురుదేవ్. అంటే మీ ఫేస్ ఎలా పెట్టక్కల ఎలా పెట్టినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వైబ్రేషన్ తీసుకుంది అంటే అదే విధంగా మంత్రాన్ని ఒక శబ్దంలో ఒకే ఉచ్చారణలో చెప్పడం వల్ల ఉమ్, ఆ వ్యవస్థ జరుగుతుంది. ఉమ్, ఈ ధనపిశాచి కూడా అంతే. దానికి సంబంధించిన మంత్రము, దానికి సంబంధించిన విరుగుడు మంత్రము అదే శబ్దంలో చెప్పి మొట్టమొదటిగా ఎంతైతే ధనాన్ని దానికి ఇచ్చారో దాన్ని అంచనా వేసి దానికి తగ్గ ధనాన్ని అక్కడ పెట్టి దాన్ని శాంతింపచేయాలి. ఉమ్, అప్పుడు ఆ ధనం మన దగ్గర అవుతుంది. ఓకే. అందరి వల్ల కాదండి, ఉమ్, అందరి వల్ల కాదు. దానికి చాలా సాధన కావాలి, ఉమ్, కొన్నేళ్ల సాధన కావాలి. ఓకే. ఇప్పుడు అలా చెప్పి చాలా మంది మోసపోతున్నారు కదా. అసలు నిజంగానే ఈ ధనపిశ అంటే ఈ లంకెబెందులు అలాంటివి ఇలాంటివి ఉండటం ఉందా? నిజమేనది? ఓల్డ్ సిటీలో చార్మినార్ పక్కన స్వరంగ మార్గం బయటపడిందని పేపర్లో వచ్చింది. అవును. మేడ్చల్లో స్వరంగ మార్గం బయటపడిందని పేపర్లో వచ్చింది. అవును. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొత్తగానే మన కోంపల్లి దగ్గర నుంచి మేడ్చల్ వెళ్ళే రోడ్లో ఒక పొలంలో 2 లంకి బిందులు బయటపడ్డాయి. అవును. మరి ఉన్నాయని ప్రూవ్ ఉంది కదా. కాకపోతే అది ఎవరికి చెందాలి అనేది లెక్క. ఇప్పుడు మా తాతగారు మా నాన్నగారు సుఖపడాలి అని చెప్పి 3 ఎకరాల పొలం కొన్నారు. ఉమ్, మా నాన్నగారు మేము సుఖపడాలని చెప్పి ఆ 3 ఎకరాలు 8 ఎకరాలు చేశారు. ఉమ్, మీరు వచ్చి నేను రాయించేసుకుంటానా 8 ఎకరాలు అంటే మా తాతగారు ఆస్తి కదా అని నాకు ఏ విధంగా అయితే పట్టుత్వం ఉంటుందో ఉమ్, ఆ విధంగా వంశపారపర్యంగా ఎవరికో చెందాల్సింది అక్కడ పెట్టింది ఉమ్, మీరు తీసుకోవడానికి తగరు. కాబట్టి ఆత్మలు మిమ్మల్ని బలి కోరతాయి. ఇది లెక్క. ఓకే. కానీ ఇక్కడ చాలా మంది మోసం ఎలా చేస్తున్నారు అంటే ఉమ్, దాన్ని నేను లిఫ్ట్ చేస్తానంటారు, అంటే పైకి లేపుతాము అంటారు. అది కాని పని అండి. ఉమ్, రెండోది, అక్కడ నుంచి వస్తువు జరిగిపోయింది అంటారు. ఉమ్, 1 కేజీ రాయి ఉమ్, నీళ్ళలో ఉంటుంది కదా. ఇప్పుడు మన శ్రీశైలం డ్యాంలో ఉందనుకోండి, 1 కేజీ రాయి ఉంటాయి రాళ్ళు. మీరు 100 సంవత్సరాలు వెళ్ళినా ఆ రాయి అలాగే ఉంటుంది, కరగదుగా. అంటే వెయిట్ ఉన్నది. ఉమ్, నీళ్లు ప్రవహించినప్పుడు ఆ ఫోర్స్ కన్నా కొంచెమైనా మూవ్ అవ్వాలి, కానీ మూవ్ అవ్వదు, అది అలాగే ఉంటుంది. ఉమ్, మరి లంకి బిందులు కింద ఏ ఫోర్సు లేకుండా అది ఎలా కదులుతాయి? చాలా మంది ఇదే తప్పు చెప్తున్నారు. ఉమ్, లంకి బిందులు పలానా చోట్ల ఉన్నాయండి, ఉమ్, మీరు రండి అంటున్నారు, వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకుంటున్నారు. ఉమ్, తర్వాత తవ్విన తర్వాత జరిగిపోయింది ఇక పక్కకి ఉమ్, అని చెప్పి అతను తప్పించుకోవడానికి ఉమ్, వాడుతున్నారు. దీనివల్ల చాలా మంది మోసపోతున్నారు. ఉమ్, రెండోది, నేను ఇక్కడే ఉండి దాన్ని అలా పైకి లేపేస్తాను. ఉమ్, ఇక్కడే ఉండి పైకి లేపే ఫలం అయితే ఉమ్, ఈ ఇల్లులు అవి క్రెయిన్తో కొట్టుకోవడం ఎందుకు? అక్కడ నుంచి ఇల్లు పక్క జరిపితే అయిపోయాయి కదా. అవును. లిఫ్ట్ చేయడం అనేది జరగని పని. లిఫ్ట్ చేసే వస్తువులు కొన్ని ఉన్నాయి, నిమ్మకాయ, ఉమ్, ఉల్లిపాయ, ఉమ్, మామిడికాయ, ఉమ్, ఇటువంటివి మాత్రమే ఎత్తగలం తప్ప మీరు ఎక్కడైనా చూడండి, లిఫ్టర్ అనేవాడు కేవలము నిమ్మకాయ మాత్రమే లిఫ్ట్ చేస్తాడు, అవును. ఇంకేది లిఫ్ట్ చేయడు. ఉమ్, అది చిందాక చెప్పాం కదా, చిన్న చిన్న చిలిపి ఆత్మలు ఉంటాయని, ఉమ్, చిల్లర ఆత్మ, అవి వాటితో చేసే చిన్న పని. అది గారడి విద్య. దారిడి విద్య అనుకోండి, అంతే. గురుదేవ, ఈ మధ్య మొన్న కుంభమేళ జరిగింది. ఉమ్, ఆ మహా కుంభమేళాలో చాలా మంది ఉమ్, కపాల దండలు వేసుకొని కపాల మాలలు వేసుకొని కనపడ్డారు. ఉమ్. అసలు ఈ కపాల మాల విశిష్టత ఏంటి? ఎవరు వేసుకోవాలి?
కపాలమాల వేసుకున్నంటే దాన్ని ఏ విధంగా మనం గుర్తించాలి? అంటే అతను ఆ స్థాయిని ఏ విధంగా మనం గుర్తించుకోవాలి? అఘోర అంటే ఫస్ట్ అర్థం ఏంటి తెలుసండి? ఏ వ్యామోహము లేకుండా కేవలం పరమశివుడే నాలో ఉన్నాడు, నేను పరమశివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నాకు నిత్యము కూడా ఈశ్వర ధ్యానం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పేటువంటి వాళ్ళే అఘోర. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. రెండోది, అతనికి ధనంతో పని లేదు. మీరు కుంభమేళ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు అక్కడ 2000 పెట్టాం, 500 పెట్టి, 1000 పెట్టి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుని మళ్ళీ ఆయన తీసుకుని పక్కన పెట్టి, వాళ్ళకి అసలు ధనంతో పని లేదు. వాళ్ళు వాయువునే జీర్ణం తీసుకుంటారు, వాళ్ళు 2 రొట్టెలు తింటారు, వాళ్ళకి ఏం కావాలన్నా ఈశ్వరుడు తీసుకొచ్చి పెడతాడు. సముద్రంలో ఉన్న చేపకి భోజనం దొరుకుతుంది, మహారాజుకి ప్లేట్లో భోజనం దొరుకుతుంది. కారకుడు పరమశివుడే. ఎవరికన్నా సరే భోజనం పెట్టడమే ఆయన యొక్క లక్ష్యం జీవికి. అఘోర అనే ధనం మీద ఆశ ఉండదండి అసలు, ఫస్ట్ థింగ్. రెండోది, నేను కూడా మార్కెట్లో దొరుకుతున్నాయని కపాలాలు తీసుకొచ్చి వేసేసుకుంటా. కపాలమాల వేయడం అంటే ఉచ్చ స్థాయిలోకి వెళ్ళిపోవడమే. అది ఎవరు పడితే వారు చేయరు. ఖచ్చితంగా అధమపక్షం 5 లక్షల సార్లు జపం ఆచరించగలిగితే, అనుష్ఠానం అంటారు దాన్ని, 5 లక్షల సార్లు చేయగలిగితే ఆ కపాలమాల వేసుకోవడానికి అధికారం. అది వేసుకున్న తర్వాత 24 గంటల్లో అది నువ్వు పడుతుందా పడదా అని చెప్పేస్తుంది. ఓకే. ఇప్పుడు మన శరీరానికి కొన్ని బట్టలు వేసుకుంటే శరీరం అంతా దురద వస్తుంది, ఎలర్జీస్ వస్తాయి. చూసారు ఎప్పుడన్నా? అవి మనం ఏం చేస్తాం, వెంటనే తీసేసి ఈ డ్రెస్ నాకు పడలేదు అంటాం. ఒక ఫుడ్ తిన్నాం అనుకోండి, ఆ ఫుడ్ కొంతమంది పడుతుంది, ఫుడ్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి వాటర్ ఎలర్జీ ఉంటుంది. అలాగే ఈ చిన్న చిన్న వాటికే ఇంత ఉంటే కపాలము అంటే అర్థం ఏంటంటే ఈశ్వరుడు సాక్షాత్గా, ఒరే నీ తల పగిలిపోతుంది అంటాం కదా, తల పగిలిపోయేటట్టు ఉందిరా అని, నీ తల పగిలిపోతుంది, నువ్వు వచ్చిన పని అయిపోయింది, నడు నాయన కపాల మోక్షం అయిపోయింది నీకు అని చెప్పి ఈశ్వరుడు తన యొక్క చేతిలో కపాలాన్ని పెట్టుకుంటాడు. భయపడకుండా ఈ కపాలంతో కూడా నేను మిమ్మల్ని చూసుకోగలుగుతాను అని చెప్పి ఆయన కపాలమాల ధరించి నిత్యము అనుష్ఠానంలో ఉంటాడు. అటువంటి విశిష్టమైనటువంటి కపాలం. అది గమ్ముని అంత పగలదండి. అయితే ఆ కపాలాన్ని శరీరం మీద ధరించినప్పుడు దానికి ఉన్నటువంటి ఎనర్జీ నువ్వు తట్టుకోగలవా లేదా అనేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఎవరు పడితే వారు కపాలమాలలు వేసేస్తే దానికి ఉన్న విలువ పోతుంది. కరుంగలి మాల వేస్తున్నారు ఈ మధ్య, చూసారా? అందరూ కరుంగలి మాల వేస్తున్నారు. మాల తెచ్చి వేసేసుకోవడం అంటే అది పూలమాల కాదు, అది దానికి కొంచెం అనుష్ఠానం ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఏ మాలన్నా సరే, ఇప్పుడు నా మెల్లో ఉన్నటువంటి ఈ రుద్రాక్షమాల, ఈ యొక్క లక్ష్మీమాలలో కూడా ఏదో తెచ్చుకుని వేసుకోకూడదండి. దీనికి ఏంటంటే 41 రోజులు పూజ ఉంటుంది, 2 రోజులు తర్పణాలు ఉంటాయి, 1 రోజు అమ్మవారి పాదాల దగ్గర నిద్ర చెయ్యాలి, తర్వాత దానికి కొంత బలాన్ని ఇవ్వాలి. ఆ బలం ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఈ బలాన్ని నేను భరించేటువంటి శక్తిని నాకు కలగజేయని చెప్పి మనం మెల్లో వేసుకుని దాని అనుష్ఠానం చేయాలి. ఓకే. అంత కథ ఉంటుంది. కరుంగలిమాల కొన్నాము, ఆయన వేసాడు ఈయన వేసాడు అంటే ఆయన సినిమా హీరో, ఈ రోజు కాదు రేపొద్దున ఈ సినిమా కాదు ఇంకో సినిమా అని ఉంటుంది. ఆయన వేసాడని చెప్పి మనం వేసుకోలేం కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టుగా కరుంగలిమాల వేసుకుని అద్భుతాలు ఏమీ జరగవండి. కరుంగలిమాల వేస్తే జరిగే అద్భుతం ఎలాగా అంటే, కరుంగమాల తెచ్చుకోండి, దాన్ని 1 రోజంతా చంద్రంలో పెట్టండి, మంచి చంద్రం వాసన వచ్చేటువంటి వాటర్లో ఉంచండి. తర్వాత రోజు దాన్ని తీసుకెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, లేదా అమ్మవారికి కానీ, లేదా పరమశివుడు కానీ, నారాయణ కానీ, మీ ఇష్టమైన దేవుడి దగ్గర అలా ఉంచేయండి. ఒక 5 రోజులు ఉంచిన తర్వాత నిత్యము కూడా దాని మీద కాస్త పసుపు, కుంకుమ, అగరబత్తులు, ధూపము, ఈశ్వరుడి దగ్గర అయితే మారేడు దళము, అమ్మవారి దగ్గర అయితే కుంకుమ, నారాయణ దగ్గర అయితే తులసి దళము పెట్టుకోండి. తర్వాత దాన్ని తీసుకుని నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని కానీ, లేదా నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కానీ, లేదా శ్రీమాత్రే నమః అని, మీరు ఏ దేవతామూర్తి దగ్గర పెడితే ఆ దేవతామూర్తి అభిముఖంగా కూర్చుని అది జపం పూర్తి చేసి కళ్ళగద్దుకుని అక్కడ పెట్టి దానికి క్షీరతర్పణ చేసి, అంటే పాలు తర్పణలుగా వదిలి, తర్వాత దాన్ని మళ్ళా గోమూత్రంతో శుద్ధి గావించుకుని దానికి మళ్ళీ గంధము, పసుపు, కుంకుమ అలంకరణ చేసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఆ రోజు ఉంచి తరువాత రోజు తీసి ధరించగలిగితే అప్పుడు నీకు అది ఫలితం చూపించకపోతే నన్ను అడగచ్చు. అంతే తప్ప చాలామంది కరుంగమాల జరిగితే అయిపోతుంది అంటున్నారు, బయటకు వస్తే ఎలా ఉంటుందంటే ఆ పంతులు గారు చెప్పినా అవ్వట్లేదు, సిద్ధాంతి గారు చెప్పినా ఏం పని జరగట్లేదు. చేసే పని చెప్పినట్టుగా చేస్తే అవుతుంది. ఓకే, అలా చేయాలి. గురుదేవా, రీసెంట్గా చాతబడులు వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఈ చాతబడులు ఎన్ని విద్యలు ఉంటాయి? అంటే ఒక మనిషిని చంపడానికి ఉపయోగించే విద్య ఏంటి, అనారోగ్యానికి గురి చేసే విద్య ఏంటి, లేదా ఒక మనిషిని స్తంభన అంటే మంచంలో పడేటట్టు చేసే విద్యలు ఏంటి? అసలు దీని గురించి డెప్త్గా. చాతబడి అనేటువంటిది ఉంది. మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే మన బ్రెయిన్ మొత్తం ఆయన కంట్రోల్లో తీసుకుంటాడు.
అది సైన్స్ కాబట్టి అబ్బబ్బా మంచి డాక్టర్ గారు 10,000 ఫీజు కట్టచ్చు, మనం ఈయనకి 25,000 ఖర్చు పెట్టచ్చు ఒక సిట్టింగ్లో. అదే విద్యని ఒక మనిషిని పూర్తిగా మా కంట్రోల్లోకి తీసుకుంటే దానికి చేతబడి అంటున్నారు. ఓకే, అర్థమైందండి. ఇందులో స్వార్థంగా చేయడం వల్ల దీనికి అంత ప్రాముఖ్యత రాలేదు. అంటే ఏంటంటే కోర్టు గొడవలను, లేకపోతే ధన వ్యవస్థలను, లేకపోతే స్త్రీ గురించి కొట్టుకోవడం, ఈయన్ని కలవడం, ఆయన మంచం మీద పడుకోబెట్టేయడం, ఆయన ఇబ్బంది పెట్టేయడం, ఇలా చేస్తుండడం వల్ల దానికి భయమైనటువంటిది ఇచ్చి జనాలందరూ కూడా ఈ చేతబడి చేసేటువంటి వ్యక్తులను కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అదే సైకాలజిస్ట్ మన వ్యవస్థను తీసుకుని మనల్ని బాగు చేస్తున్నాడు కాబట్టి ఆయన డాక్టర్ అయ్యాడు. ఇక్కడ నాశనం చేస్తున్నాడు కాబట్టి ఇతను క్షుద్రుడయ్యాడు. అర్థమైందండి. కాబట్టి ఇతను కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఇద్దరిని సంయుక్తంలో చేస్తే ఇతను క్షుద్రుడం చేయవలసిన అవసరం లేదు. కానీ కొన్ని కర్మ ఫలితాల వల్ల చేతబడులు చాలా రకాలు ఉన్నాయి. ఒకటి, నాలిక స్తంభతం చేయొచ్చు. 2, మనిషి యొక్క శరీరాన్ని మొత్తం స్తంభన చేయొచ్చు. 3, మనిషి ఉంటాడు, బ్రెయిన్ మాత్రం మన ఆధీనంలో ఉంటుంది. 4, మనం చెప్పిందే చేస్తాడు. 5, పూర్తిగా మనిషిని ఈశ్వరార్పణం చేసేయచ్చు. ఇవి లెక్క. 7 సెన్స్ అనే సినిమాలో కళ్ళతో విద్య చేశాడు. విద్య ఉంది కాబట్టే దాన్ని కంటికి సంబంధించినటువంటి ఆర్ఆర్ని పట్టుకొని ఎదుటివాడిని కళ్ళల్లో చూసి వ్యవస్థీకరణ చేయొచ్చు. 2వది, నాట్యం చేస్తున్నప్పుడు ఆ భంగిమని అలా చూడడం వల్ల నాట్యంతో కూడా ఎదుటివాడిని సంహరిస్తారు. ఇది మీకు అరుంధతి సినిమాలో చూపిస్తారు. 3వది, ఒక వ్యక్తిని మన ఇష్టం వచ్చినట్టుగా నడిపించడానికి మన పూర్వీకులు ముందే జుట్టులో డిఎన్ఏ ఉంటుందని, గోర్లలో డిఎన్ఏ ఉంటుందని, వేసుకున్నటువంటి బట్ట అంటే మన చవట నుంచి వచ్చేటువంటి వస్త్రాన్ని కూడా ఉపయోగించవచ్చని, తర్వాత అతను నడిచేటప్పుడు అతని పాదముద్రలో ఉన్న ధూళి తీసుకోవచ్చని, వీటినన్నిటినీ ఉపయోగించి ఒక వ్యక్తిని మనకు నచ్చినట్టుగా మార్చవచ్చు. దీన్ని చేతబడి, బాణామస అని, బ్లాక్ మ్యాజిక్ అని పేర్లు ఏదైనా పని మాత్రం ఒకటే. కాకపోతే ఏంటంటే ఇది చెయ్యడం కంటే దీన్ని చేయడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. ఒకవేళ ఆ సమయాన్ని చేయబోతే ఎవరైతే ప్రయోగం చేస్తున్నాడో అతను పట్టుకెళ్ళిపోతుంది. కాబట్టి చేతబళ్ళు అనేటువంటి ఉన్నాయి, లేదు అని కొట్టడానికి లేదు. కానీ చేసేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఎవరికి వారికి నాలెడ్జ్ వచ్చింది. దానివల్ల ఏంటంటే క్షుద్రం కంటే దైవారాధన లేకపోతే దేవతారాధనలోకి వెళ్ళి హిందూ సంస్కృతిని కాపాడుకుందాం అనుకునే వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. కొన్ని ఇప్పటికీ ఓలల్లో ఈ స్త్రీ గురించి గొడవలను లేకపోతే ధనం గురించి గొడవలని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు ఓలల్లో ట్రైబల్స్లో కొంతమంది ఇంకా ఆ ధన వ్యామోహం కోసం చేస్తున్నారు. గురుదేవా, ఇప్పుడు చేతబడి చేయడానికి ఉపయోగించే వస్తువులు ఏంటి? చెప్పాను కదండి ఇందాక, జుట్టు వాడుకోవచ్చు, గోర్లు వాడుకోవచ్చు, వీటిని తీసుకోవచ్చు, ఒక పిండి బొమ్మను చేసుకుని ఆ వ్యక్తిని దాంట్లో ఆవాహన చేసుకుంటారు. నిమ్మకాయలు, కోడి, నల్ల కోడి, అందరికీ తెలిసినట్టుగానే ఎండుమిర్చి, తెల్ల ఆవాలు, నల్ల పసుపు నల్ల పసుపు దొరుకుతుంది మనకి, చాలా అరుదు. నల్ల పసుపు వల్ల క్వాలిటీస్ ఉంటాయి. వేర ముష్టి కాయలు, అవి ఇప్పుడు దొరకడం లేదు, చాలా శ్రేష్టం. అది దొరకగలిగితే ఏదైనా విషయం. వేర ముష్టి కాయలు, జీడి గింజలు, తర్వాత గురువింద గింజలు గ్రీన్ కలర్లో దొరుకుతాయి, చాలా అరుదు ఇది. లేదా ఎర్రటి గురువింద గింజలు, జిల్లేడు, తంగేడు, వీటితో ప్రయోగాలు చేసుకుంటారు. అంటే ఒక మనిషిని ఈశ్వరార్పణం చేయడానికి అది ప్రయోగించే విద్య ఏంటంటే ఏ మంత్రం పఠిస్తుంటారు? మంత్రము అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మొన్న మధ్య ఒక ఛానల్ కూడా లేడీ అఘోర అని, నీకు తెలిసిన అఘోర మంత్రం చెప్పంటే ఆవిడ ఓం పట్టుకుంది. మంత్రం అనేటువంటిది బయట ఎక్కడ ఎవరూ చెప్పకూడదు. అది మొదటి నియమం. మీకు కేవలము ఉపనయనాలు జరిగినప్పుడు చూడండి, గాయత్రి మంత్రం చెప్తున్నప్పుడు కూడా ముసుగు వేసి గాయత్రి మంత్రం చెప్తారు. అందరికీ తెలుసు గాయత్రి మంత్రం. కానీ ఉపనయన సందర్భంలో తండ్రి పిల్లవాడి చెవులోనే చెప్తాడు మంత్రం. మంత్రం అనేటువంటిది ఎప్పుడైతే బయటికి బహిర్గతం చేశామో, రామాంజన గారికి మంత్రం చెప్పిన తర్వాత ఆయన గోపురం ఎక్కి మంత్రం మొత్తం బహిర్గతం చేశాడు, నమో నారాయణాయ నమః అని. ఏమైంది? నువ్వు మంత్రాన్ని బయటికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాధన చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఆ మంత్రము అనేటువంటిది బయటికి చెప్పడం వల్ల దాని ఫలితం తగ్గిపోతుంది. ఎందుకంటే అనుష్ఠానం చేయాలి,
సంఖ్య పూర్తి చేయాలి. అప్పుడు ముఖంలో కొత్త వర్చస్సు కలుగుతుంది. ఆ వర్చస్సు కలిగిన తర్వాత ఇతను గురువు అనేటువంటి వ్యవస్థ ఉంది. అన్నీ రాళ్ళేనండి. శివలింగం అన్నీ శివలింగ స్వరూపాలే. అది శివలింగం దాని యొక్క వైపు ఎలా వస్తుంది అంటే అది నిలబెట్టిన తర్వాత దీన్ని మీరు మంత్రం చెప్పడం, నీళ్లు పోయడం, అభిషేకం చేసి 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 ఉండడం వల్ల దానికి ఆ వైబ్రేషన్ వస్తుంది. నిప్పు ఇలా అనగానే వచ్చేస్తుంది. ఆ రాదు కదా, ఇలా అంటేనే వస్తుంది. అలాగా కొన్ని రోజులకి అది పవర్ తీసుకుంది. అలాగా ఈ క్షుద్ర మంత్రాలు కానీ ఇవి కానీ ఆ శిష్యుడికి సూట్ అవుతుందా లేదో చూసి పలానా తిథి వార నక్షత్రాలు కట్టి అతడికి మాత్రమే మంత్రోచ్చారణ చెప్తాను తప్ప లైవ్లో ఎవరికి చెప్పరు. ఒకవేళ లైవ్లో అలా మీకు ఎవరైనా మంత్రం చెప్తే అది ముమ్మాటికి మిమ్మల్ని తప్పు ద్వారా పట్టిస్తున్నట్టే. మీ సంపాదన ఎంత అండి అని అడిగాక ఎవరు చెప్తారా? శాస్త్రం 5 చెప్పిందండి. ఈ 5 చెప్పకూడదు. మొట్టమొదటిది, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు చెప్పకూడదు. 2, ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో చెప్పకూడదు. 3, ఒక వ్యక్తి బలం ఏమిటో చెప్పకూడదు. 4, ఒక వ్యక్తి అంటే ఎక్కువ దేనికి సంతోషపడతాడో చెప్పకూడదు. 5, మన అనుష్ఠాన మూలమంత్రం చెప్పకూడదు. ఇందులో 10th క్లాస్ అయిపోయేటప్పుడు మనం స్లేట్ బుక్ రాస్తాం. మన ఇష్టాలు రాస్తాం. నీకు ఇష్టమైనది తెలిసిందనుకోండి, నీ ఇష్టమైన వస్తువును వాడి అవతల ప్రయోగం చేసే అవకాశం ఉండదు. అందుకని ఇష్టాలు చెప్పకూడదు అంటారు. నీకు ఇతనంటే నచ్చదు అనుకోండి, అతన్ని శత్రువుకు శత్రువు మనకి మిత్రుడు అనే సామెత అక్కడ వాడతారని అది చెప్పకూడదు. మనం ఎప్పుడు చచ్చిపోతామని తెలిసిపోయింది అనుకోండి, ఈ రోజు నుంచే రేపు చచ్చిపోతామని వాళ్ళ నుంచే చచ్చిపోతాం. అందుకోసం శాస్త్రాలు ఏది చెప్పాయి, ఎవరిని అడిగినా మంత్రం మాత్రం బయటికి చెప్పాలి. అది ఆ స్థితిని బట్టే చెప్తాం. మీరు ఎప్పుడైనా చేతబడి చేశారా, లేదా మీ సర్కిల్లో చేతబడి చేసే వ్యక్తులు కలిశారా, చూసారా లైవ్లో? అమ్మవారి అనుగ్రహంతో ఇప్పటి వరకు చేతబడి చేసే అవకాశం రాలేదు, అమ్మవారి పాదాల సాక్షిగా. కానీ అటువంటి వాళ్ళతో తిరగడము, ఆ విద్యల గురించి తెలుసుకోవడము, నాకు మీకున్నంత కుతూహలము ఆ ఉత్సాహము తెలిసి నేను నా కళ్ళతో లైవ్లో చూసిన చాలా ఉన్నాయి. ఒక వ్యక్తిని అంటే నేను చూసిన వ్యక్తి బయటికి తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు చాలా మంది ఒక వ్యక్తి ఐసీయూలో ఉండగానే మృత్యుంజయ హోమం చేయండి వెంటనే అని చెప్తారు. ఈశ్వరుడు అనుగ్రహం కాబట్టి. నేను చూసిన వ్యక్తి ఈశ్వర స్వరూపమే అనుకోవాలి. కరెక్ట్గా మేము 2 వారాలుగా సూర్య నమస్కారాలు, గ్రహశాంతులు, హోమాలు చేస్తూ ఉన్నాం. మా వల్ల కానిది ఆయన ఒక్కరోజు వచ్చి 10 నిమిషాలు కూర్చుని వ్యక్తిని ఐసీయూ నుంచి అందరూ అన్నీ ఆపేయండి నేను చేస్తాను అని చెప్పి కూర్చుని కేవలం జలంతో ఆ ఐసీయూలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. ఓకే, అలాంటి వ్యక్తులు మా ప్రేక్షకులకు చూపించే అవకాశం? నేను విద్య నేర్చుకునేటప్పటికే ఆయనకి డెబ్బై అండి. ఆ తర్వాత నాకు కాంటాక్ట్ లేదు, ఉన్న వాస్తవం. రెండోది ఏంటంటే ఈ విద్య నేర్చుకునే వాళ్ళకి మీకు మీడియాలో కనబడేవి చాలా తక్కువ మంది కనబడతారు. ఎందుకంటే వీళ్ళ సాధన చేసేసరికి సగం జీవితం అయిపోతుంది. వీళ్ళు ఆ సాధన చేయడానికి సగం జీవితం నుంచి ప్రారంభం చేస్తారు. అంటే మినిమం 35 తర్వాత వీళ్ళ సాధనకు వస్తారు. ఎందుకంటే సంసారము, బాధ్యతలు ఇవి విసుగు చెందిన వాడే దీంట్లో వేస్తాడు. అర్థమైందా? చిన్నప్పటి నుంచి దీంట్లో ఉన్నవాడు అసలు దాని జోలికే వెళ్ళడు. సనాతన ధర్మంలో దేవుడు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ హైందవ సంస్కృతిలోకి వెళ్ళిపోతారు. సమాజము, భార్య భర్తలు, తర్వాత ఇంట్లో బంధుమిత్రులు, వీళ్ళతో ఇబ్బందులు కలిగిన వాడు, వీళ్ళు చికాకు వచ్చి దీంట్లోకి వస్తారు. అన్ని భవబంధాలు వదులుకొని. అప్పటికి ఇతనికి 35 years ఉంటాయి మినిమం. లాజిక్ 35 years ఉంటాయి. 35 years నుంచి అతను సాధన చేయడానికి మినిమం 5 years పడుతుంది. 40 సాధన చేసిన వెంటనే ప్రయోగం చేయడానికి లేదు. గురువు అనుగ్రహం, ఈ సాధనల వ్యవస్థ కరెక్ట్గా ఖచ్చితంగా దొరకాలి, లేకపోతే ఇతను ఏదైనా తప్పిదం చేయాలి. కాబట్టి ఆ వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు దొరకడం కష్టం. కానీ దొరుకుతారు, దొరకరు అని నేను చెప్పను. చిన్నవాళ్ళు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ సాధన బట్టి, ముఖ వచ్చుస్తుని బట్టి అతను చేయగలరా లేదా అని నిర్ణయం. చాలా అరుదు. ఓకే గురుదేవ, చాలా చక్కగా మేము అడిగిన ప్రశ్నలకి ఓపికగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. నాకు తెలిసింది, మా గురువుగారు అనుగ్రహించింది, నా తండ్రి ఆశీస్సులతో నాకు తెలిసింది మీ అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకొని, ఈ విషయం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. పలానా చోట గుప్త నిధులు ఉన్నాయి మేము తీస్తాము అనేటువంటిది అవాస్తవము. ఉండడం వాస్తవము, కానీ తీయడం అవాస్తవము. ఎందుకంటే అది ఎవరికి రాసి పెట్టుందో ముందు అది చూడాలి. రెండవది, నేను దాన్ని పైకి తీసుకొచ్చేస్తాను 3 అడుగులు అనేటువంటిది ఎవరు లేరు. ఇవి జాగ్రత్త పడి, ఎందుకంటే ఒకళ్ళు చేసిన తప్పు వల్ల మిగిలిన వాళ్ళకి ఆ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి చెప్తున్నాను. లేడీ అఘోరాలు కూడా మన సంస్కృతి కాదు. పరమేశ్వరార్పణమస్తు.